హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకే ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అన్నీ అంటే మా ఛానల్ ఇప్పుడు వచ్చి ఒక డివోషన్ బ్లాగ్ కూడా పెట్టలేదు. సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గర అంటే చాలా మంది తెలిసే ఉంటుంది, పెద్దాపురం పక్కన, పెద్దాపురంలోనే కదా, పెద్దాపురం ఆల్మోస్ట్ పెద్దాపురం అవుట్స్కట్స్లో పాండవుల మెట్ట అని ఒక కొండ ఉందన్నమాట, అంటే సూర్యనారాయణమూర్తి గుడి. సో అది ఏంటంటే దానికి చాలా అంటే చాలా హిస్టరీ ఉంది. సో లైక్ ఏంటంటే ఇలా సో ఆ కొండకైతే చాలా అంటే చాలా హిస్టరీ ఉందన్నమాట. హిస్టరీ ఏంటో అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మనం. సో ఆ కొండనైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాం. దాంట్లో స్పెషల్ ఉంది గుహ, అందులో గుహ ఉంటుందండి. నెక్స్ట్ భీముడి యొక్క పాదం ఉంటుంది. సో అవన్నీ మీకు చూపించడానికైతే ట్రై చేస్తాము. సో ఇంకెందుకు లేటు, సో సో లెట్స్ గెట్. సో మేమైతే పాండవుల మట్టుకు అయితే రెడీ అయ్యామన్నమాట. సో బైక్ తీయడానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్. సో మాకు జనరల్గా ఈ ప్లేస్ అని చాలా ఇష్టం, అంటే బాగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ బయటకు వెళ్తున్నప్పుడు కానీ అందరూ చూసుకోవడం మాకు చాలా ఇష్టం అనమాట. సో ఇద్దరు బైక్స్ తీయడానికి అయితే వెళ్ళాము. సో బైక్స్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. నియర్లీ అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ పాండవుల మట్టికి నియర్ టు దగ్గరలో వెళ్ళలేదన్నా ఒక 5 to 6 kilometers అయితే ఉంటుంది అక్కడి నుంచి. సో అక్కడి నుంచి చాలా ఇక్కడి నుంచి ఏంటంటే త్రూ ఆటో సర్వీస్ ఉంటుంది, లేకపోతే మనం ఓన్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళాలి. కానీ అక్కడ బస్ స్టాప్ అయితే ఉంది, కానీ మీరు అక్కడి నుంచి మీరు కొండపైకి నడిచి వెళ్ళాలన్నమాట త్రూ స్టెప్స్ ద్వారా. సో దారిలో మేము వేసే స్టంట్స్ ఇవన్నీ చూసుకొని అది మా చెల్లెలు కూడా వస్తారంటే తీసుకెళ్ళాం. సో ఇది అండి మనం ఎక్కే కొండ స్పాట్ అనమాట. సో ఇక్కడి నుంచి త్రూ బైక్ మనం గుడికి అయితే రీచ్ అయిపోతాము. సో గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏం చేసాం ఇవన్నీ చూస్తుండండి. స్టే ట్యూన్డ్. సో ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో గుడికి వచ్చేసరికి ఈ గుడి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మోస్ట్ ప్రాబబ్లీ ఆదిత్య ప్రగతి గైడ్ కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ అయితే ఈ గుడి గురించి ఐడియా ఉంటుంది. అండ్ ఈ గుడి కోసం చాలా హిస్టరీ కూడా ఉంది. మన పెద్దవాళ్ళు చెప్తారు. గృహ దగ్గరికి అయితే వచ్చాం. అయితే సో ఫైనల్గా గుడికి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక గుహ అయితే చూపిస్తానని చెప్పాము కదా, ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. జస్ట్ ఫాలో అస్. సో ఆ గుహకు వెళ్ళే దారి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాళ్ళు అయితే ఒక రేంజ్లో గుంజుకున్నాయి అరికాలకి. అండ్ దీని పేరు వచ్చేసరికి ద్రౌపది దేవి చాప అంటారు. సో ఎవరైనా అది అంటే లేడీస్ బాగా తెలుస్తుందో. సో దీని గురించి అయితే మాకు అంతగా తెలియదు. సో అక్కడ అడుగుదా ఉన్నా సరే అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేరు. సో అక్కడి నుంచి అది దాటి వెళ్ళాలి మనం గుహ దగ్గరికి వెళ్ళాలంటే. సో దాటుకొని ఇలా మనం చిన్న స్టెప్స్ వే అయితే ఉందన్నమాట. సో ఈ వే వచ్చేసరికి మనం బైక్స్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి అయితే రీచ్ అవుతుంది. అండ్ సో అది కూడా దాటి మనం స్ట్రైట్గా వెళ్ళేసరికి ఒక స్పెషల్ రూమ్ అయితే వచ్చింది. ఆ రూమ్ అయితే చూసేయండి. సో ఫైనల్లీ మన భీముడు గారు పంచపక్ష పర్వణాలు వండుకుంటున్న కిచెన్ దగ్గరికి అయితే మనకు వచ్చింది అనమాట. సో ఇది భీముడు ఇక్కడ కిచెన్ చేసుకునే కుమార్ కిచెన్ లో చెప్ప నాకు డౌట్ రా, స్టవ్ ఎట్టుకున్నట్టు నీకు పొలం అంటే అప్పట్లో గ్యాస్ సిలిండర్ అటువంటి సప్లైస్ ఉన్నాయా? ఒరే అప్పట్లో ఇవి ఏ ఉండరా, పొలాలు తెచ్చుకొని ఏరుకొని వండుకోవడం ఉంటాయి. సో అది ఇక్కడ పెట్టుకొని వండుకునేవారు అనమాట. సో భీముడు సో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ సో ఫైనల్లీ అయితే మనం ద వన్ అండ్ ఓన్లీ గుహ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. రేరా ఏడుతున్నా ఏడు బాబు అక్క టమాటా గంటలకి అంతటా కదులుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇదనమాట గుహ. యాక్చువల్గా ఎక్కడ ఉండేవాళ్ళు అని చెప్పాలనుకున్నాను, బట్ ఏంటంటే అది ఎక్కువైంది కదా. సో యాక్చువల్గా మన పాండవులు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేవారు అనమాట. సో ఇంకొకడికి వెళ్తే తెలుస్తుంది నీకు. సో ఇది గుహ అండి.
సో ఈ గుహ గోదావరి దాకా ఉంటదని అంటారు. సో ఇప్పటి వరకు చాలా మంది వెళ్ళారంటే మన ఒంటరి విహారీ బ్రో అయితే వెళ్ళాడు, ఒంటరి విహారీ అన్నయ్య. సో అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత 4 దారులు అయితే వచ్చి ఆగిపోయాయి. సార్ మేము వెళ్దాం ట్రై చేసాం, బట్ వీ ఫెయిల్డ్. చాలా ఘోరంగా ఉంది లోపల స్మెల్. బ్రో ఎలా వెళ్ళాడో తెలియదు మరి. నిజంగా థ్రిల్లింగ్, అసలు చాలా థ్రిల్లింగ్ ఉంది లోపలికి వెళ్తుంటే. అండ్ అన్నయ్య అయితే నిజంగా అన్నయ్య ధైర్యానికి అది లోపలికి గబ్బులు అయితే ఫ్యామిలీతో ఉన్నట్టున్నారు బాబు. వెళ్తే డిస్టర్బ్ అవుతామో, ఆ ఫ్యామిలీకి మనం ఎందుకు వెళ్తాం, వద్దొద్దు డిస్టర్బ్ అవుతాం. సో కొంచెం వరకు లోపలికి తీసుకెళ్ళైతే చూపిద్దాం అనమాట. సో ఇది వరకు లోపలికి తీసుకెళ్ళైతే చూపించడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు ఏంటంటే గుహ బయటికి ఎలా ఉంటది అనమాట. మళ్ళీ గుహ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. స్మెల్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయితే వస్తుంది. గబ్బిలాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఎగురుతున్నాయి గబ్బిలాలు. లోపలికి వెళ్ళకైతే ట్రై చేస్తాం. అమ్మా లోపల చాలా ఉన్నారు నాయన, 100కు పైగా ఉంటాయి. సో గోవా అయిపోయిన తర్వాత మేము స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో స్వామివారి దర్శించుకొని అక్కడి నుంచి మన భీముడు పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ భీముడు పాదాలు అండ్ భీముడు గారు గత పెట్టుకునే ప్లేస్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఫాస్ట్గా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని సో అక్కడి నుంచి భీముడు పాదాలు చూడడానికి అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. సో భీముడు పాదాలు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ వెళ్ళేసరికి దారిలో ఉన్న అందరి దేవుళ్ళ గుళ్ళన్నీ కవర్ చేసుకుంటూ అక్కడికైతే రీచ్ అయ్యాము. సో ఫైనల్లీ ఇదే అనమాట ఆ భీముడు పాదాలు. అక్కడ రెడ్ కలర్ లైన్స్ తో రౌండ్ అప్ చేస్తున్నాయి కదా, ఆ పెద్దవి 2 వచ్చేసరికి భీముడు పాదాలు అండ్ రౌండ్ గా సర్కిల్ లా చేసింది భీముడు గద అనమాట. సో మీకు ఇంకా దగ్గర నుంచి అది చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో ఆ భీముడు పాదాలు చూసేసరికి అప్పట్లో మా చెల్లి డౌట్ అడిగింది అనమాట ఈ చూస్తున్నప్పుడు, అదేంటని అంత పెద్ద అంటే ఒకసారి మా తమ్ముడు ఏం చెప్పాడు అనుకుంటున్నారు, ఒకసారి కల్కి సినిమా చూడమ్మా అన్నారు. దానికి మీకు ఏం లింక్ అర్థం అవ్వలేదు, కానీ తర్వాత తెలిసింది వాడు కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు అనమాట. అప్పట్లో మనుషులు 8 to 10 feet ఉండేవారు అంట కదా. సో దానికి ఆ హైట్ పరంగా చూడండి, అక్కడ 2 పాదాలు ఉన్నాయి కదా, ఆ 2 పాదాలు భీముడి అండ్ ఈ పక్కన చిన్న సర్కిల్ వచ్చేసరికి భీముడు గద అనమాట. సో అది భీముడు పాదాలు చూసుకొని అక్కడి నుంచి వస్తూ అక్కడ ఒక ఆవిడ కూర్చున్నారు, ఆవిడ రక్షతాడు ఏదో కడుతున్నారంట. సో అది కట్టించుకొని ఇద్దరు చక్కగా అక్కడి నుంచి మళ్ళీ బైక్ పార్క్ చేసిన ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడ మా చెల్లి వాళ్ళు పాపం కాలు నొప్పి వచ్చి అక్కడ చిన్న ప్లేస్ ఉంటే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో మేమైతే చక్కగా ఫాస్ట్గా ఆ రక్షతాడు కట్టించేసుకొని మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ దారిలో వస్తూ మన బాస్ని దర్శించుకోకపోతే అలాగా, అందుకని బాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్లీ మన బాస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఎంత మందికి బాస్ తెలియదు కానీ ఆల్మోస్ట్ ఇది ఆయన యూనివర్సల్ బాస్ అనమాట. అందరికి ఆయన ఫేస్ కానీ ఆయన విగ్రహం చూసినా మనకి ఏదో తెలియని పవర్ అయితే వస్తుంది, మనకి ఏదో తెలియని ఎనర్జీ అయితే మనలో ఉంటుంది అనమాట ఈయన విగ్రహం చూస్తే. సో ఎందుకో తెలీదు,
అలా బాస్ని దర్శించుకొని అక్కడి నుంచి వస్తూ వస్తే ఎవరితో బండి కనబడితే వెళ్ళి అయితే ఫోటో సెక్షన్ అయితే పెట్టేశారు. అసలుకే రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బండికి ఉన్న క్రేజే వేరు కదండి. సో ఆ బండి కనబడగానే వీళ్ళు ఫోటోలు తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. దారిలో పెద్దాపురం మీదుగా వస్తూ దారిలో ఏదో మా తమ్ముడు చల్లగా అంటే అట్మాస్ఫియర్ కూడా మంచి హాట్ గా ఉంది, వేడిగా అసలు చోట్లకి ఆడిపోతుంది అనమాట. సో అంత వేడిలో చల్లగా ఏదైనా తాగుదాంరా అంటే పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ లో ఒక సోడా హబ్ అయితే ఉందన్నమాట. సో ఆ సోడా హబ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ సోడా హబ్ లో ఫైనల్ గా ఇదే సోడా హబ్ అనమాట. ఇక్కడ నుంచి వాల్కెనో సోడా అని ఏదో చెప్పాడు మా ఊరు కొత్తగా. సో అది ఎలా ఉందో చూడండి. సో ఫైనల్లీ మా ఊడైతే ఆ వాల్కెనో సోడాని టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయి, మీరు ఎంతమంది టేస్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మాకైతే టేస్ట్ చేయగానే లిటరల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. లోపల మసాలా టేస్ట్ అండ్ సూపర్ స్పైసీగా ఉంది. స్పైసీ ఇష్టపడ్డ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఊడు తాగడం ఫస్ట్ టైం కాబట్టి ఏదో కొంచెం భయపడుతున్నాడు, కానీ తాగిన తర్వాత వాడి రియాక్షన్ చూడండి. నిజంగా ఆ సోడా ఒక టేస్ట్ ఒకటి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాకైతే సూపర్ ఉంది. అండ్ వీలుంటే మీ దగ్గరలో ఉన్న ఇలాంటి టైప్ ఆఫ్ సోడాస్ అమ్ముతుంటే కనుక మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేయండి. లిటరల్గా చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్పైసీ ఇష్టపడిన వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఇంకా కారం ఎక్కువ తింటామన్న వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. సో మా చెల్లి వాళ్ళకి మాక్టైల్ చెప్పాం. ఆ మాక్టైల్ తాగి అక్కడి నుంచి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం.
గైస్, మా పాండవుల మెట్ట పెద్దాపురంలో ఉన్న పాండవుల మెట్ట మీద మేము చేసిన హడావిడి ఎక్స్ప్లోరింగ్ వీడియో అన్నమాట. సో వీడియో ఆబ్వియస్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఇంకా చాలా వరకు ఏంటంటే అక్కడ కొండ మీద ఫోన్స్ అది దేవుడి దగ్గర అది తీనవలేదు. సో అందుకని దేవుడి దగ్గర ఎక్కువ కొండ మీద ఎక్కువ ఫోన్ యూస్ చేయలేదు. గుహ దగ్గర అండ్ వాళ్ళే చెప్తున్నారు టికెట్ తీసుకుంటున్నప్పుడే ఏం చెప్తారా అంటే నువ్వు చూస్తున్నాను దానికి సైకిల్తో కన్వర్ట్ చేస్తున్నా. ఇట్స్ సో కన్వర్జన్ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. సరే చెప్పుకో. సో ఒక టికెట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు మొబైల్ ఫోన్స్ దేవుడి దగ్గర నాట్ అలౌడ్ అండి. అండ్ దట్టు మీరు అన్న ఫొటోస్ తీసుకోలేకుంటే గుహ దగ్గర కానీ భీముడు పాదాల దగ్గర కానీ ఫొటోస్ తీసుకోమంటున్నారు. సో ఓకే అండి, మీ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ మీకు ఇంకా మా ముందు వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టింగ్ కొట్టండి. అంటే చదవడం పగిలిపోతుంది, మనం ఆడుకోవాలి పగిలిపోవడం గురించి. కానీ సో ఫైనల్లీ అంటే ఇప్పుడు మేము ఎన్ని చెప్పినా మీ సపోర్ట్ మాతో ఉంటే ఇంకా అలాంటి వీడియోస్ ఇంకా బోల్డ్ అని చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. అండ్ సో మర్చిపోకండి, లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ టేక్ ఇట్ విత్ ట్విన్ స్టార్స్ సైనింగ్ ఆఫ్.